ద బాయ్ సీజన్ 5 ఫినాలే ఇప్పుడే చూశాను. మీలో చాలా మంది కూడా ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో సీజన్ 5కి చాలా క్రిటిసిజం అయితే వచ్చింది. ఈవెన్ సీజన్ 4 కూడా నాకు నచ్చలేదు. సీజన్ 3 మాత్రం పీక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ సీజన్ లోని హీరోగాజం నా ఫేవరెట్ ఎపిసోడ్ అనమాట. సో మరి ఇప్పుడు సీజన్ 5 రివ్యూతో పాటు కంప్లీట్ గా ఎండింగ్ తర్వాత స్టోరీలోని ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ తోని ఎలా ఆపేశారు, ఆ తర్వాత కంటిన్యూషన్ ఏ విధంగా ఉండబోతుంది. ఇది ఫినాలే కాబట్టి ద బాయ్స్ మరి రాదా అని కాదు, ఎందుకంటే ఆల్రెడీ స్పిన్ ఆఫ్స్ ని ప్లాన్ చేసుకున్నారు. దాంతో పాటు ఈ ఆర్క్ ఎండ్ అయినప్పటికీ ఇది కామిక్ బేస్డ్ కాబట్టి ఇంకా చాలా కంటిన్యూ అయ్యే పాసిబిలిటీస్, ఎండింగ్ డౌట్స్తోనే ఈ సీజన్ కూడా ఎండ్ అయింది. ఎస్, అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ వరల్డ్లోనే ఇంకా సాల్వ్ అవ్వలేదు. అవి కంటిన్యూ అయ్యేలాంటి స్కోప్తోనే చూపించి టీజ్ చేసి ఆపేశారు. ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ యొక్క క్లారిటీ గురించి కూడా కంప్లీట్గా మాట్లాడుకుందాం. పోతే ఈ సీజన్ 5లోని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ అసలు ఫైనల్ సీజన్ అనే ఫీల్ ఎక్కడ కూడా రాలేదు. ఓన్లీ ఫినాలే లాస్ట్ ఎపిసోడ్లోనే మొత్తం విధ్వంసం చూపించాలంటే ఖచ్చితంగా రష్ అయ్యే అవకాశం ఉందనే ఫీల్ చాలా మందికి ఉంటుంది. నాకైతే ఎక్కువ శాతం ఉందన్నమాట. పోస్టర్స్లోని ఆ బిల్డప్ చూసిన తర్వాత అస్సలు ఈ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడ కూడా ఆ మూమెంట్ కనిపించలేదు. ఆ బ్యాటిల్, వార్ అనేలాంటి పొటెన్షియల్ ఉన్నా కూడా అస్సలు వాడుకోలేదు ఏంటి అనిపించింది. ఇక ఫినాలేలోనే వాడుకున్నారా అంటే ఆఫ్ కోర్స్ సాటిస్ఫై చేసేలాంటి ఎండింగ్నే పెట్టారనమాట. అంటే డిజర్వ్డ్గా ఆర్క్స్ని ఏ విధంగా ఎండ్ చేయాలో అదే విధంగా ఎండ్ చేశారు. ఆ విషయంలోని నో ప్రాబ్లం. కానీ ప్రిడిక్ట్ చేసినట్టే, ఊహించినట్టే కంప్లీట్ పొటెన్షియల్ని వాడుకోకుండా రష్ చేశారు. అంటే లాంగ్ బ్యాటిల్స్, యాక్షన్ సీన్స్ అన్ని కూడా వెబ్ సిరీస్లోని ఎక్కువసేపు చూపించారు కదా బ్రో. అందువల్లనే ఈ యాక్షన్ సీన్స్ని వాళ్ళు స్కిప్ చేసి డ్రామా, క్యారెక్టర్స్ ద్వారా ఫోకస్ చేశారు అనే ఫీల్ మీకు రావచ్చు. మరి అలాంటప్పుడు ఇలాంటి పోస్టర్స్ని మార్కెటింగ్ కోసం అస్సలు వాడుకోకూడదు. హోమ్ ల్యాండర్ ఏదో పీకేస్తాడు, ప్రపంచం మొత్తం కూడా షేక్ అయిపోతుంది అనేలాంటి మూమెంట్స్ని పోస్టర్స్ ద్వారా రివీల్ చేసి ఈవెన్ ఫినాలే పోస్టర్లోని కూడా ఎంత కామిక్ యాక్యురసీ కోసం హోమ్ ల్యాండర్ దగ్గర ఏదో సూప్ ఈవిల్ ఆర్మీ ఉన్నట్టే, దాంతో ఏదో పెద్ద ఫైట్ ఉండబోతున్నట్టే చూపించారు. కానీ ఓన్లీ ఫైట్ లేకపోవడం మాత్రమే ఇక్కడ ప్రాబ్లం కాదు. హోమ్ ల్యాండర్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్కి, బుచ్చర్కి ఎన్నోసార్లు ఇలాంటి గొడవలు జరిగాయి, ఎన్నో మూమెంట్స్ జరిగాయి. సో వాళ్ళు ఇలాంటి ఎండింగ్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? బుచ్చర్కి సూపర్ పవర్స్ ఎప్పుడో వచ్చేసాయి. హోమ్ ల్యాండర్ని ఫేస్ చేశాడు కానీ ఎండ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత వైరస్ తెలిసింది, దాన్ని కాసేపు లాగారు. ఆ తర్వాత ఇప్పుడు కిమికోతో ట్రై చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు, వీళ్ళు మళ్ళీ ఓడిపోవచ్చు. ఇంకొక సీజన్ కూడా ఇంతకు ముందులోనే లాగే ఛాన్స్ కూడా ఉంది కదా. ఇట్ మేక్స్ నో సెన్స్. బట్ ఆ క్లైమాక్స్ సీన్ నాకైతే పిచ్చగా నవ్వొచ్చింది, మామూలుగా కాదు. ఫుల్లీ సాటిస్ఫైయింగ్గా, చాలా చాలా ఫన్నీగా, అద్భుతంగా ఆ ఒక్క సీన్, ఆ ఒక్క మూమెంట్ అయితే మాత్రం చాలా బాగా సాటిస్ఫై చేసింది. కానీ V1 తీసుకున్న హోమ్ ల్యాండర్ని ఇంతకన్నా పవర్ఫుల్గా చూపించవచ్చు. లైక్ మొత్తం ఎర్త్ అంతా కూడా రియలైజ్ అయిపోయేలాగా, ఒక డిస్టోపియన్ వరల్డ్ క్రియేట్ అయ్యేలాగా, ఒక అపోకాలిప్టిక్ మూమెంట్స్ క్రియేట్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ యొక్క పొటెన్షియల్ లిటరల్లీ కనిపించే పోస్టర్స్లోని వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్న వైబ్స్ అలానే ఉన్నాయి. అలాంటివి పెడితే స్టేక్స్ ఇంకా హై లెవెల్లో ఇంటెన్స్ బిల్డ్ అయ్యేది. మరి ఎందుకు పెట్టకుండా నార్మల్గా రెగ్యులర్గా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎప్పటి నుండో లాగుతున్నట్టే లాగి పోనీలే ఇప్పటికైనా ముగించారు. ఆ తర్వాత బుచ్చర్ ఆర్క్ కోసం ఏదో ఫోర్స్డ్గా ఒక ఎలిమెంట్ పెట్టిన ఫీల్ అయితే వచ్చింది. కానీ నిజానికి అది పర్ఫెక్టే, కాకపోతే రష్ చేయడం వలన ఫోర్స్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఇంతకు మించి మనకు టైం లేదు, ఇదే లాస్ట్ ఎపిసోడ్ కదా, ఇక దాని తర్వాత దీన్ని ముగించేయాలి అనే టైప్లోని పెట్టినట్టు. ఓవరాల్గా ఈ సీజన్ 5కి నేను ఇచ్చే రేటింగ్ కేవలం 7/10. ఈవెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాస్ట్ సీజన్ కూడా చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ అయితే ఇంతకన్నా ఎక్కువ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి ఆ ఫినాలే అయితే. సో ఇక్కడ నుండి స్పాయిలర్స్ అనమాట. ఫినాలే చూడని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఎండింగ్, ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఇక ద బాయ్స్ ఫ్రాంచైజ్ లోని అప్కమింగ్ గా రాబోతున్న స్పిన్ ఆఫ్స్ అయితే వార్ రైజింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ లో రాబోతుంది. అది కంప్లీట్ గా ప్రీక్వెల్, ప్రెజెంట్ స్టోరీ కంటిన్యూషన్ కాదు. అఫ్ కోర్స్ వాట్ ఎలా రైజ్ అయింది, ఇదంతా కూడా ఎలా మొదలైంది అని తెలుసుకోవాలనే ఆతృత చాలా మందిలో ఉంది. అలానే సోల్జర్ బాయ్ యొక్క స్పిన్ ఆఫ్ కూడా డెవలప్మెంట్లో ఉన్నట్టు కూడా న్యూస్ ఉంది. సోల్జర్ బాయ్ ఆల్రెడీ ఆ వార్ రైజింగ్ యొక్క ప్రీక్వెల్లోని కనిపించబోతున్నాడు. అండ్ ప్రెజెంట్ ఆ క్యారెక్టర్ ఇంకా సర్వైవ్ అయిందనమాట. ద బాయ్ సీజన్ 5 ఎపిసోడ్ 7లోనే ఆ క్యారెక్టర్ని పక్కన పెట్టారు. అంటే సోల్జర్ బాయ్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, లేదంటే లైఫ్ లాంగ్ కోమాలో ఉండేలాగా బంధిస్తారా, ఒకవేళ వాడు తప్పించుకుంటే ఏమవుతుంది అనే పాసిబిలిటీస్తోనే ఎండ్ అయింది ఆ క్యారెక్టర్. అంటే ఇంకా ఉంది. అండ్ స్టాన్ ఎడ్గర్ ఎంఎంతో చెప్పినట్టే మళ్ళీ వాట్ సీఈఓగా మారిపోయాడు. ఇదేంటి వాట్ నేమ్ ఇంత ఎక్స్పోజ్ అయిపోయింది, లైవ్లోనే హోమ్ ల్యాండర్ గురించి అండ్ వాట్ యొక్క ప్లాన్ గురించి మొత్తం అంతా ఎక్స్పోజ్ అయిపోయింది. ఈవెన్ మేడం ప్రెసిడెంట్ని తీసిపడేశారు. మరి ఇప్పుడు వాట్ నేమ్ రెప్యుటేషన్ కంప్లీట్గా పోయింది కాబట్టి స్టాన్ ఎడ్గర్ మళ్ళీ దాన్ని రీగెయిన్ చేయాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ట్రస్ట్ పక్కన పెడితే గవర్నమెంట్కి మొత్తం ఈవెన్ ప్రెసిడెంట్ని కూడా మార్చేశారు. ఆయన కూడా ఇప్పుడు యాంటీ సూప్ టాస్క్ తోని ఒక బ్యూరోని స్టార్ట్ చేసి హ్యూగీకి దానికి లీడ్ చేయమని ఆఫర్ కూడా ఇచ్చాడు. కానీ హ్యూగీ దాన్ని రిజెక్ట్ చేసినప్పటికీ అఫ్ కోర్స్ ఆ బ్యూరో అయితే ఫామ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది కదా. మరి వాళ్ళు వాట్ని కంప్లీట్గా బ్యాన్ చేసి మూసేయాలి కదా. అంటే హోమ్ ల్యాండర్ కానీ వాట్ కానీ మ్యాన్ ప్లేట్ చేయడంలోని టాప్, కానీ స్టాన్ ఎడ్గర్ వాళ్ళందరికన్నా బాబు.
ఎందుకంటే ఇప్పటిదాకా ఈ వార్లో జరిగిన యాక్టివిటీస్కి హోమ్లాండర్ యొక్క ఆర్డర్స్కి తన డిసిషన్స్కి స్టాన్ ఎడ్గర్కి ఎలాంటి సంబంధం కూడా లేదు. తను మళ్ళీ ఇప్పుడు సీఈఓగా తిరిగి వచ్చాడు. హోమ్లాండర్ వల్లనే ఈ సిచ్యువేషన్ వచ్చింది, తన వల్లనే ఇదంతా జరిగింది అన్నట్టు బ్లేమ్ చేస్తున్నాడు. మరి గవర్నమెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే ప్రెజెంట్ వాట్ ఇప్పుడు బయోటెక్ మీద, ఫార్మస్యూటికల్స్ మీద గవర్నమెంట్కి యూజ్ అయ్యేలాంటి రీసెర్చ్ చేస్తామని, గవర్నమెంట్కి పబ్లిక్కి బెనిఫిట్స్ ఉండేలాంటివే అందిస్తామని, అమెరికాని మళ్ళీ స్ట్రాంగ్గా రీబిల్డ్ చేస్తాం, సూపర్ హీరో ఎక్స్పెరిమెంట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తామని నమ్మించి మళ్ళీ వాటిని నడిపిస్తాడనమాట. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ కూడా లీగల్గా ఏమీ చేయలేదు. అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్కి ఆ డౌట్స్ అయితే ఉంటాయి కదా, వీళ్ళు సీక్రెట్గా ఏమైనా సూపర్ హీరో ఎక్స్పెరిమెంట్స్ చేసే అవకాశం ఉందని. అందువల్లనే ఈ యాంటీ సూప్ టాస్క్ బ్యూరోని కూడా ఫామ్ చేశారు. స్టాన్ ఎడ్గర్ హోమ్లాండర్ని ఒక ఫెయిల్ అయిన ప్రోడక్ట్గా మాత్రమే ట్రీట్ చేస్తాడు. అంటే ఇంకాస్త బెటర్గా కూడా నేను ఇంకొక ప్రోడక్ట్ని బిల్డ్ చేయొచ్చు అని నమ్ముతాడు. తన మోటివ్స్ ఆల్రెడీ చెప్పేశాడు కదా, కార్పొరేషన్స్ అవుట్ లివ్ మాన్స్టర్స్ అని. అంటే చాలా కన్నింగ్గా ఈ కార్పొరేట్ విలన్గా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెపన్ అనేది ఎగ్జిస్ట్ అయితే పక్కాగా ఎవరో ఒకరు దాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటారు. ఆ కంట్రోల్ చేసే వ్యక్తి నేనే అవ్వాలని స్టాన్ ఎడ్గర్ అనుకుంటాడు. అంటే ఇప్పుడు స్టాన్ ఎడ్గర్ మళ్ళీ ఇప్పుడు మొత్తాన్ని రీస్టార్ట్ చేస్తాడా, మళ్ళీ కొత్త విలన్ అవుతాడంటే కాదు. ప్రెజెంట్ ఉన్న సూపర్ హీరోస్ కూడా చాలా మంది సర్వైవ్ అయ్యారు. హోమ్లాండర్ లేకపోవడం వలన చాలా మంది వాళ్ళ ఓన్ డిసిషన్స్ ని తీసుకోవాలని అనుకుంటారు. అండ్ వాళ్ళందరిలో ఎవరు పవర్ఫుల్ గా మిగిలారు అని చాలా మందికి అనిపించవచ్చు. అంటే సివిల్ వార్స్ జరగచ్చు, గ్రూప్స్ గా ఫామ్ అవ్వచ్చు. యాంటీ సూపర్ హీరో ఎజెండా కూడా ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లోని పీపుల్స్ మధ్యన విపరీతంగా ఉంటుంది కదా హోమ్లాండర్ ఎక్స్పోజ్ అయిన తర్వాత. సో ఆ విధంగా కేవస్ మళ్ళీ మొదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. సో మిగిలి ఉన్న సూపర్ హీరోస్లోని ఇలా ఈవిల్గా మారే వాళ్ళు, ఓన్ డిసిషన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, గ్రూప్స్గా ఫామ్ అయిన వాళ్ళు సూపర్ హీరోస్ కాదు, సూపర్ విలన్స్గా మారుతారు. సో స్టాన్ ఎడ్గర్తో పాటు చాలా మంది విలన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సోల్జర్ బాయ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. స్టార్లైట్ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి తనకు పుట్టే కూతురు కూడా పక్కాగా సూపర్ పవర్స్తోనే పుట్టొచ్చు. దాంతోపాటు కిమికో ఆల్మోస్ట్ సోల్జర్ బాయ్ రేంజ్ పవర్సే తనకున్నప్పటికీ తను కంప్లీట్గా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది. తనకి లైమ్ లైట్లో ఉండాలని లేదు. అలాంటి పాసిబిలిటీస్ వచ్చినా కూడా తను కోరుకోదు. కానీ ఒకవేళ కేవస్ మళ్ళీ మొదలైతే కిమికో మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫ్రెంచ్ చేసిన సాక్రిఫైస్, వాళ్ళు ఇంతవరకు పెట్టిన ఎఫర్ట్స్ ఇదంతా కూడా పీస్ కోసం. సో అది కానీ మళ్ళీ తప్పితే కిమికో తన పవర్స్ని మళ్ళీ రీయూజ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ జెన్వి సీజన్ 2 తర్వాత షెడ్యూల్ అయిపోయింది. ఎందుకంటే సీజన్ 2 వ్యూవర్స్ సీజన్ 1 కన్నా తక్కువ వచ్చారు కాబట్టి. కాకపోతే ఆ క్యారెక్టర్స్ అయితే ఈ వరల్డ్లో ఇంకా సర్వైవ్ అయ్యారు కదా. ఆ యంగ్ జనరేషన్ సూప్స్లోని చాలా మందికి సేవియర్ అవ్వాలని, ప్రొటెక్టర్ అవ్వాలని, మంచిగా ఉండాలనే కోరిక చాలా మందికి ఉంది. సో బుచర్ విలన్ యాంటీ హీరోగా చూపించి ఎండ్ చేసినా కూడా తను అనుకున్నది నిజమే. సూప్స్ బ్రతుకుంటే పక్కాగా ఈ వరల్డ్లోని పీస్ అనేది ఉండదు. కేవస్ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉందని. సో మరి చూద్దాం వాళ్ళు ఏం కంటిన్యూ చేస్తారో. కామిక్స్ అయితే బాగుంటాయి, బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ద బాయ్స్ రెప్యుటేషన్ చాలా వరకు పోయిందనమాట. ఒకప్పుడు పీక్ లెవెల్లో ఉండేది ఫ్యాన్ బేస్ కానీ రెప్యుటేషన్ కానీ. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్పిన్ ఆఫ్స్ అప్కమింగ్ ఫ్యూచర్ కంటిన్యూ చేసినా కూడా ఇంకెంత మిల్కింగ్ చేస్తారు. ఇప్పుడే బాయ్స్ రెప్యుటేషన్ పోగొట్టేశారు, మళ్ళీ తీసి ఇంకాస్త డ్యామేజ్ చేస్తారనే ఫీల్ చాలా మందికి ఉంటుంది. సో వాట్ రైజింగ్ ప్రీక్వెల్తోని వాళ్ళు ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్, రెప్యుటేషన్ని, ఫ్యాన్ బేస్ని మళ్ళీ రీగెయిన్ చేయగలిగితే మాత్రం ఈ అప్కమింగ్ కంటిన్యూషన్ని కూడా పర్ఫెక్ట్ రైటింగ్స్తోని కంటిన్యూ చేయొచ్చు. లేదా అలానే ఆపేస్తే మరి ఆపేయచ్చు. కానీ సోల్జర్ బాయ్ స్పిన్ ఆఫ్ కూడా ఉంది కాబట్టి ఆ స్పిన్ ఆఫ్లో అయినా సరే అప్కమింగ్ సోల్జర్ బాయ్ జర్నీని చూపించాలి. కాబట్టి ఆ అప్కమింగ్ కంటిన్యూషన్ వరల్డ్ని కూడా ద బాయ్స్ ఈవెంట్స్ తర్వాత ఏమైందో చూపించాలి కదా. అందులోని స్టార్ గర్ల్ కానీ, కిమికో కానీ, మిగిలి ఉన్న సూపర్ హీరోస్ కానీ ఖచ్చితంగా ఆ ఈవెంట్స్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది చూపించక తప్పదు. సో మరి మొత్తానికి మీకైతే అర్థమైంది అనుకుంటా ఆ అప్కమింగ్ పాసిబిలిటీస్ గురించి అండ్ ఎండింగ్ గురించి. మరి రాయన్ సంగతి ఏంటి బ్రో అంటే, రాయన్ బుచర్ యొక్క పవర్స్ కూడా పోయినట్టే. బుచర్ తనతో మాట్లాడాడు కదా ఆల్రెడీ. మనం అంటే ఆ బ్లాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సూపర్ హీరోస్ కాదు, మనం నార్మల్గా లైఫ్ని గడపచ్చు అని తన కొడుకుతోని మాట్లాడాడు. అంటే కిమికో బ్లాస్ట్ తర్వాత వాళ్ళిద్దరి పవర్స్ కూడా పోయినట్టే. సో మరి స్టార్లైట్ అండ్ కిమికో మాత్రం ఈ స్ట్రాంగ్ పవర్స్తో ఎగ్జిస్ట్ అయ్యారు కాబట్టి అప్కమింగ్ ఈవెంట్స్లో కంటిన్యూ అవ్వచ్చు. యాష్లే సర్వైవ్ అయినా కూడా తనకి ఇప్పుడు పవర్ లేదు కాబట్టి ఏదో ఒక సైడ్ మూలన ఉంటుంది. తను మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని, ఈ పవర్ని రీగెయిన్ చేద్దామనే ప్రయత్నం అయితే చేయదనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ చాలా నరకాన్ని, టార్చర్ని చూసింది. మరి స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొత్తానికి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి, ఎండింగ్ తర్వాత జరిగే దాని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.